ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్మల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సర్వాయి పాపన్న అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, బీజేపీ జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మొఘల్ సామ్రాజ్యానికి, నిజాం సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఇక్కడ ఉన్నటువంటి అనగాన వర్గాల పండుగనిచ్చినటువంటి సర్దార్ పాపన్న గారి జన్మదినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు వార్డులలో పర్యటించి వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు పట్టికతో పాటు ఇతర ఫైల్స్ తనిఖీలు చేశారు. సరిగ్గా డ్యూటీకి రాని డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. Then you should know that if everyone doctors are there, two doctors are there. Getting the list and ask all the doctors, all doctors are there. వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండలం మంబాపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. గత 3 రోజులుగా త్రాగునీరు సక్రమంగా రావడం లేదని, కనీసం మిషన్ భగీరథ నీరు కూడా రావడం లేదని ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో నీటి సమస్యను తీర్చాలని కోరారు. గ్రామస్తుల నిరసనతో తాండూరు హైదరాబాద్ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. చాలా మన రోడ్ నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో దొంగతన కేసును నిర్మల్ జిల్లా పోలీసులు ఛేదించారు. నిందితుడు నిజామాబాద్ జిల్లా వాసికోష్టిక సాయి కుమార్ గా గుర్తించారు. రాత్రి సమయంలో అమ్మవారి దేవస్థానంలోకి చొరబడి హుండీని పగలగొట్టి 14,200 నగదు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల రంగంలోకి దిగారు. ఏఎస్పీ అవినాష్ కుమార్ నేతృత్వంతో ప్రత్యేక టీంగా ఏర్పడి కేవలం 2 రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్, ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ గణేష్, కానిస్టేబుల్ మోహన్ సింగ్ లను ఎస్పీ జానకి షర్మిల ప్రశంసించారు. బాసర అమ్మవారి టెంపుల్లో దొంగతనం అయింది. ఉండి బయట దత్తు టెంపుల్లో ఉండి పగలగొట్టి అక్కడ నుంచి కొన్ని చిల్లర నాణాలు తీసుకెళ్ళడం జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ 14,000. సో దీని గురించి మేము ఇమీడియట్గా ఏఎస్పీ గారు అక్కడ విజిట్ చేశారు. తర్వాత రోజు నేను కూడా వెళ్ళడం జరిగింది. కేసులో అక్యూజ్డ్ పేరు వచ్చేసి సాయి కుమార్, సన్ ఆఫ్ సాయి. ఇతను వచ్చి ఈ నందిగాం విలేజ్లో ఉన్నాడు, నాగిపేట మండలం, నిజామాబాద్ జిల్లా. అతను ఆ రోజు ఏటీఎం కోసమని వచ్చాను ఇక్కడికి. తర్వాత నెమ్మదిగా చూసి ఆలయంలో చొరబడి అక్కడ ఈ కొబ్బరికాయలు కొట్టే రాళ్ళు ఉంటుంది కదా, ఆ రాయి తీసుకొని హుండీని పాల్గొట్టి అక్కడ నుంచి క్యాష్ తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నిజామాబాద్ వెళ్ళాడు. అక్కడ ఒకరోజు స్టే చేశాడు అక్కడ లాడ్జ్లో. అక్కడ నుంచి మళ్ళీ చేద్దాము ఈ దొంగతనం అనేసి బాసర్ వచ్చినప్పుడు మన పోలీసులు ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నుండి ఆయనని క్యాచ్ చేయడం జరిగింది. అందుతో మొబైల్ కొనుక్కున్నాడు. తర్వాత ఒక 2,000 హోటల్లో ఉండడానికి, ఫుడ్కి అది స్పెండ్ చేశాడు లాడ్జ్లో ఉండడం కోసం. మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాడు. వచ్చి ఆ మోటార్ సైకిల్ మీద వచ్చాడు. బాసర టెంపుల్ దగ్గర నుంచి ఆయన
ఆ మోటార్ సైకిల్ పెట్టేసి మళ్ళీ దొంగతనం చేసి అదే మోటార్ సైకిల్ మీద నిజామాబాద్ వెళ్ళిపోయాడు. సో ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశారు. అనంతపురం జిల్లా బొమ్మనాహాల్ మండలం తారకపురం గ్రామానికి చెందిన వెలుగొండ సుంకన్న అనే రైతు బొమ్మనాహాల్లోని తహసీల్దార్ కార్యాలయం ముందు కత్తితో గొంతు కోసుకున్నాడు. 15 ఏళ్లుగా తన భూమి సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 10 మంది ఎంఆర్ఓలు మారినా సమస్య పరిష్కారం కావడం లేదని బాధితుడు వాపోయాడు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించి వైద్యుల భద్రతకు కేంద్రం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుల భద్రతకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. ఈ శాంతియుత ర్యాలీలో జిల్లా ప్రైవేట్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యార్థిని హత్యకు నిరసనగా తెలంగాణ నిర్మల్ జిల్లా ప్రైవేట్ టీచర్స్ యూనియన్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా శాంతియుతమైన ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆ విద్యార్థుల యొక్క హత్యకు ముఖ్య కారకులైనటువంటి దోషులని వెంటనే శిక్షించాలని చెప్పేసి మా నిర్మల్ జిల్లా ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరఫున కోరడం జరిగింది. నిర్భయ సంఘటనలు కానీ ఇలాంటి మౌమితా దేవినాథ్ లాంటి ఎన్ని సంఘటనలు జరిగినా కూడా మన యొక్క ఇండియన్ పీనల్ కోడ్ మార్చకపోవడం అనేది అది మంచి పరిణామం కాదు. ఎన్నో ఆర్టికల్స్ మార్చినటువంటి రాజ్యాంగంలో ఈ ఇండియన్ పీనల్ కోడ్ యొక్క శిక్షణ సూత్రాన్ని కూడా మార్చి దోషులను వెంటనే శిక్షించాలి. Accident whatever happened in the Kolkata, which we know that it's located in West Bengal. Actually, the Chief Minister of Kolkata, she is participating in the protest. Who actually her work is to protect the people of the Kolkata, but still she is participating in the protest, which against to the culprits whoever did this all. But actually, we are not understanding the how she is participated. She is the complete having the authority to take in charge against to the culprits, but still she is participating, and we are completely demanding the even judiciary also has to change of our constitution. Why? Because as we know that in Arab countries, whenever there is a rape attempt, whatever happening against to the women, they are directly killing in front of the people. So like these of the laws we should implement in our India also. We want justice. అక్కడికి న్యాయం జరగాలి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాశీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కల్వరి చర్చి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బెల్లంపల్లి వైపు వస్తున్న పాల వ్యాను అదుపు తప్పి జాతీయ రహదారి రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొట్టింది. ఈ సంఘటనలో మల్లేష్ భద్ర అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్లో తరలించారు. మృతి చెందిన వ్యక్తులని మందవారికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో తీవ్ర విషాదం జరిగింది. 2 రోజుల క్రితం అనాథాశ్రమంలో 27 మంది విద్యార్థులు సమోసాలు తిని అస్వస్థతకు గురైన ఘటనలో 3 చిన్నారులు మృతి చెందారు. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఓ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సంస్థ
అల్లూరి మన్యం జిల్లాలోని చింతపల్లి, కొయ్యూరుగూడెం, కొత్తవీధి, పాడేరు, అరకు మండలాలకు చెందిన గిరిజన విద్యార్థులకు వసతి కల్పించి విద్యను అందిస్తోంది. ఈ సంస్థలో సుమారు 80 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి శనివారం సాయంత్రం అల్పాహారంగా సమోసాలు పెట్టారు. సమోసాల్లో తిన్న కొంతసేపటికి విద్యార్థులు వాంతులు, విరోచనలతో అస్వస్థకు గురయ్యారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు తీవ్ర అస్వస్థకు గురైన 3 విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఇవాళ చింతపల్లి మండలం నిమ్మలపాలెం చెందిన జాషువా, కొయ్యూరు మండలానికి చెందిన భవానీ, చింతపల్లికి చెందిన శ్రద్ధ మృతి చెందారు. మరో 24 మంది విద్యార్థులు నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో 7 పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. విశాఖ కేజీహెచ్ కు 4 బాలలను తరలించారు. నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆర్డీఓ జయరాం పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బాబుని ఎప్పుడు తీసుకెళ్ళావు చింతపల్లి? నిన్న ఆదివారం ఎవరు ఫోన్ చేసి నీకు రమ్మని? భాస్కర్ తీసారు. సార్ ఏమని చెప్పారా నీకు? మరి ఇలా పిల్లోడికి బాగలేదని చెప్పలేదా? ఇంటికి తీసుకెళ్ళిపోయావా లేదా హాస్పిటల్ తీసుకొచ్చావా? నేరుగా ఇక్కడ తీసుకొచ్చావా? నిన్న తీసుకొచ్చావా? అసలు నిన్న ఎక్కడ తీసుకెళ్ళావు హాస్పిటల్కి? చింతపల్లి హాస్పిటల్లో జాయిన్ చేసావు నిన్న. అక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ చింతపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడ పంపించారు, అంతే కదమ్మా? మన డాక్టర్ గారు ఏం చెప్పారు అక్కడ నీకు ఇలా ఉంది మీ పిల్లడు? కానీ హాస్పిటల్కి వెళ్ళలేదా? తీసుకెళ్ళిన తర్వాత ఫుడ్ తిన్న తర్వాత వీళ్ళకి పేరెంట్స్ వచ్చారు కాబట్టి పేరెంట్స్ రావడం వల్ల కొంచెం పేరెంట్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉంటారు. కొంతమంది ఇబ్బంది పడి కూడా వెళ్ళారు. దానివల్ల ఇది జరిగింది. కాబట్టి మరి ఈ ముగ్గురు కూడా వాళ్ళ దగ్గరే చనిపోయారు. ప్రస్తుతం ఇంకా తీసుకొస్తున్నారు అలాగా కొంతమంది వస్తుంటే కొంతమంది అలాగా. ఇవే బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నవ్, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.